హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చెప్తాను. 20 మినిట్స్లో ఈజీగా ఈ బిస్కెట్స్ని చేసుకోవచ్చు. చాలా క్రంచీగా, చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఈ బిస్కెట్స్. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగున్నాయి. ఒక్కసారి చేశానంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు. బయట బిస్కెట్స్ కన్నా కూడా ఇవి తింటే హెల్దీ, ఎందుకంటే మనం ఇందులో పంచదార వాడము, పటిక బెల్లం వాడతాం. అందుకని కొంచెం జలుబు కూడా చేయకుండా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. దీనికోసం ఒక గిన్నెలో 100 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి. నెయ్యి అయినా వాడుకోవచ్చు. నేను బటర్ ఉందని బటర్ వాడాను. ఈ బటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, అందుకని కూలింగ్గా లేకుండా బయట పెట్టేసుకోవాలి. అస్సలు కూలింగ్ అనేది ఉండకూడదు, మనం పట్టుకుంటే సాఫ్ట్గా ఉండిపోవాలి. ఈ బటర్ని ఇలా మనం బీట్ చేసేసుకోవాలి, చాలా క్రీమీగా బీట్ చేసుకోవాలి. 1/4 కప్ పటిక బెల్లం పొడి వేసుకున్నాను. పంచదారైనా వాడండి, మీ ఇష్టం. నేనైతే పటిక బెల్లం వాడాను. ఇలా పంచదార కూడా ఇది ఇలా మనం పటిక బెల్లం పొడి కూడా వేసుకున్నాక బాగా బీట్ చేసేసుకోవాలి, అంటే రెండు బాగా కలిసిపోవాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి. ఈ గోధుమ పిండి బిస్కెట్స్లో కొంచెం శనగపిండి వేస్తే బాగుంటుంది, అందుకని 1/4 కప్ శనగపిండి, కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసేసుకొని ఇలా జల్లించుకోవాలి. మనం ఇలా జల్లించుకుంటే పిండి మనం కలుపుకునేటప్పుడు చాలా బాగా కలిసిపోతుంది. అదే డైరెక్ట్గా వేసామంటే కొంచెం ఉండలు కడుతుంది, అందుకని ఇలా జల్లించుకుంటే మనకి పిండి చాలా బాగా వస్తుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు, గులాబ్ జామ్ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేసామంటే స్మూత్గా వెళ్ళిపోతుంది వేలు, అంత సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండిని మనం ఒక 10 మినిట్స్ కానీ అరగంట కానీ పక్కన పెట్టేసుకోండి, మీ టైంని బట్టి. ఇలా 10 మినిట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా పీట తీసేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఈ పిండికి ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం పాలైనా వాడుకోవచ్చు, నాకు అవసరం పడలేదు. ఇలా రోల్ చేసుకున్నాక మీ దగ్గర ఏదైనా షేప్ ఉంటే కట్ చేసేసుకోండి, లేకపోతే రౌండ్గా ఏదైనా మూత తీసేసుకొనైనా చేసేసుకోవచ్చు. నా దగ్గర స్టార్ది ఉంది కాబట్టి ఇలా నేను స్టార్ షేప్లో బిస్కెట్స్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. నా దగ్గర రౌండ్ కూడా ఉన్నాయి, అచ్చంగా స్టారు రౌండు స్టార్ ఎందుకని రౌండ్కి కూడా కట్ చేసేసుకున్నాను. ఇలా హెల్తీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఈ బిస్కెట్స్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి తినడం వల్ల జలుబు కూడా చేయదు. కొంచెం పటిక బెల్లం పొడి వాడాను కాబట్టి పంచదారలాగా ఎఫెక్ట్ లేకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇలా రెడీ చేసుకున్నాక ఈ ప్లేట్ని స్టవ్ మీద అయితే ఒక 30 మినిట్స్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసేసుకోవాలి, ఒక 20 మినిట్స్ హీట్ చేసేసుకోవాలి. నా దగ్గర ఎయిర్ ఫ్రైర్ ఉంది కాబట్టి నేను ఎయిర్ ఫ్రైర్లో బేక్ చేసుకుంటున్నాను ఈ బిస్కెట్స్ని. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసేసుకున్నాక ఈ ప్లేట్ని పెట్టేసేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ హీట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఎయిర్ ఫ్రై కానీ ఓవెన్ కానీ సేమ్ ఒకటే టైమింగ్ ఉంటుంది. మనం తీసుకున్న బిస్కెట్స్ షేప్ని బట్టి, అంటే చిన్న సైజా పెద్ద సైజా, దాన్ని బట్టి మనం టైంని కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవడమే. అదే కొంచెం పెద్ద సైజ్ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నాది చిన్నగా ఉన్నాయి కాబట్టి నాది తక్కువ టైంలోనే త్వరగా అయిపోయాయి బిస్కెట్స్. ఇలా మనం పూర్తిగా బేక్ చేసేసుకున్నాక కంప్లీట్ అంటే మొత్తం చల్లారాక ఈ ప్లేట్ని బయట తీసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ. ఇలా హెల్తీగా ఇంట్లో సింపుల్గా అయిపోయే బిస్కెట్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.